చూస్తున్నాం విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు వ్యాపించాయి. బేసిక్ కోచ్లు B6, B7, M1 బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇక పూర్తిగా 3 AC బోగీలు కూడా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయాందోళనలో పరుగులు తీశారు ప్రయాణికులు. ఇక మంటలను అదుపు చేసేందుకు రైల్వే ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తోంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను ఖాళీ చేస్తున్నారు పోలీసులు. ప్రయాణికులందరినీ కూడా బయటకు పంపారు పోలీసులు. ప్రమాదానికి గల కారణం ఏంటనే దానిపై విచారిస్తున్నారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన B6, B7, M1 3 కోచ్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే కోర్బా నుంచి విశాఖకు చేరుకుంది. ఉదయమే విశాఖకు చేరుకుంది ఈ ట్రైన్ కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్. అయితే అక్కడ ఆగి ఉన్న ట్రైన్లో ఎందుకు మంట వ్యాపించాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక సస్పెన్స్ నెలకొంది. ఆగి ఉన్న ట్రైన్లో ఒక్కసారిగా పొగలతో కుమ్ముకున్నటువంటి ఆ మంటలు చెలరేగడం చూశారు. అక్కడే స్టేషన్ పైనటువంటి ఇతర ట్రైన్ల కోసం చూస్తున్న ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు, పరుగులు తీశారు. ఆగి ఉన్న ట్రైన్లో మంటలు రావడంతో అందరూ కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే అక్కడికి రైల్వే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఆ ట్రైన్లో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా 3 కోచ్లు కూడా 3 AC బోగీలు B6, B7, M1 పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆగి ఉన్న ట్రైన్లో ఈ మంటల వ్యాప్తికి సంబంధించి ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఒక్కసారిగా ఉన్న పలంగా పొగలు వ్యాప్తిస్తూ పెద్ద ఎత్తున ఇప్పుడు స్టేషన్ మొత్తం కూడా పొగలతో కమ్ముకొని ఉంది. పొగలు వ్యాపిస్తూ మంటలు చెలరేగాయి. అసలు కారణం ఏంటి? ఆగి ఉన్న ట్రైన్లో ఎందుకు మంటలు చెలరేగాయి? ఇవన్నీ విషయంలో అధికారులు ఇప్పటికే విచారిస్తున్నారు. సో మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా అధికారులు ఖాళీ చేయించారు. ఈ మంటల కారణంగా, ఈ పొగల కారణంగా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులను హుటాహుటిన ఇంకేదైనా ప్రమాదం సంభవించవచ్చు. ఈ దాడిలో, ఈ యొక్క అగ్ని ప్రమాదంలో ఒకవేళ రైలు కోచ్లు కూడా పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో అది మరింతగా కూడా వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే అధికారులు స్టేషన్ మొత్తం కూడా ఖాళీ చేయించారు. విశాఖ రైల్వే స్టేషన్ పూర్తిగా ప్రయాణికుల నేపథ్యంలో అందరూ కూడా బయటికి పంపించేశారు. ప్రస్తుతం ఇంకా కూడా అక్కడ ఫైర్ సిబ్బంది మంటలు అదుపులో చేసే ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా 3 బోగీలు కూడా కాలిపోయాయి. అద్దాలు పగలగొట్టి లోపలికి నీరు పంపిస్తున్నారు. లోపలికి ఫైర్ సిబ్బంది వాటర్ స్ప్రే చేస్తూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ పూర్తిగా మంటలు వ్యాపించాయి. ఇంకా కూడా అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. ఈ మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉందా? అసలు ఎందుకు జరిగింది? ఆగి ఉన్న ట్రైన్లో ఈ రకంగా మంటలు రావడం కారణం ఏంటి? ఇది మరికొన్ని బోగీలపై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఇలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో ప్రస్తుతానికైతే విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ కోర్బా నుంచి విశాఖకు చేరుకుంది. విశాఖలో స్టేషన్లో హాల్ట్ అయినటువంటి ట్రైన్లో మంటలు వ్యాపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక రకంగా ఆందోళన పరుగులు తీశారు. జనమంతా కూడా ఒక్కసారిగా అక్కడికి వచ్చిన ప్రయాణికులు మొత్తం కూడా పరుగులు తీస్తూ స్టేషన్ బయటికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆ టీవీ స్క్రీన్ పైన ఆ మంటలు పొగ ఏ రకంగా కమ్ముకుందని చూడొచ్చు మీరు. స్టేషన్ మొత్తం కూడా పొగ వ్యాపించింది. ఈ పొగతోని అక్కడ శ్వాస కూడా తీసుకెళ్లిన పరిస్థితి విషయంలో పొగలు అక్కడ వీస్తున్నాయి. మరోవైపు మంటలు కూడా అదే స్థాయిలో వీస్తున్నాయి. మీరు చూస్తున్నారు, ఏమీ కూడా కనిపించడం లేదు. పూర్తిగా పొగ మాత్రమే కనబడుతోంది. పొగలు పూర్తి స్థాయిలో స్టేషన్ మొత్తం కూడా వ్యాపించాయి. అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మంటలు అదుపు చేసేందుకు. కానీ మంటలు ఇంకా అదుపు కావడం లేదు. పూర్తి స్థాయిలో ఆ కోచ్లో సీట్స్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి. కోచే పూర్తిగా దగ్ధమని చెప్పొచ్చు. అయితే ఈ ప్రభావం మరికొన్ని కోచ్ల మీద పడే అవకాశం ఉంది. ఆగి ఉన్న ట్రైన్లో మంటలు రావడంతో ఇతర కోచ్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందా? అసలు ట్రైన్లో ఏదైనా డిఫాల్ట్ ఉందా? షార్ట్ సర్క్యూట్ అయిందా? ఎస్, ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకసారి విశాఖ స్టేషన్ నుంచి ప్రతినిధి శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ఎస్ శివరామకృష్ణ, అసలు ఏం జరిగింది? ట్రైన్లో ఉన్న పలంగా ఆగి ఉన్న ట్రైన్, ప్రయాణికులు కూడా ఎవరు లేరు, ఉన్న పలంగా ఆగి ఉన్న ట్రైన్లో ఎందుకు మంటలు వ్యాపించాయి? కారణం ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయా? మనోజ్, యాక్చువల్ గా ఇది విశాఖపట్నం 4th ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. 4th ప్లాట్ఫామ్ లో ఆగి ఉన్న ఈ ట్రైన్ అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పి ఇక్కడ రైల్వే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ చాలా మంది రైల్వే సిబ్బంది అయితే హుటాహుటినైతే చేస్తున్నారు. హుటాహుటినైతే ఇక్కడ మంటలు ఆరిపే ప్రయత్నంలో అయితే ఉన్నారు. పొగలైతే దట్టంగా అనుకున్నాయి. వీళ్ళంతా మొత్తం నిమగ్నమై ఉన్నారు అని చెప్పాలి. అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగిందని చెప్పి వీళ్ళైతే
ఆరా తీస్తున్నారు రైల్వే అధికారులు. మొత్తం అంతా దగ్గర చాలా మంది రైల్వే సిబ్బంది అయితే ఫుల్ గా వాటర్స్ అయితే కొట్టి మంటలు ఆరిపే పనులు అయితే ఉన్నారు. మనోజ్, ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ పూర్తి ప్లాట్ఫామ్ లో అయితే ఈ సంఘటన అయితే జరిగింది. దగ్గర ప్రధానంగా ఒక రెండు బోగీలు అయితే మంటలు అలుముకున్న 2 బోగీలు. అంటే శివరామకృష్ణ, ఆ ట్రైన్ తిరిగి కోర్బా వెళ్ళడానికి సిద్ధమవుతోందా? ఏ టైంకి అక్కడ ట్రైన్ స్టార్ట్ అవుతుంది? యాక్చువల్ గా ఇది రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్నప్పుడు జరిగింది. మరో 10 నిమిషాల్లో వెళ్లాల్సిన ఈ ట్రైన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పి వీళ్ళు రైల్వే సిబ్బంది అయితే తెలియజేస్తున్నారు. అంటే మరొక 10 నిమిషాల ట్రైన్ స్టార్ట్ అయి ఉండేది అయితే అయ్యే ఉండేది. నిజంగా 10 నిమిషాలు నిజంగా ఎక్కడికైనా అవ్వకపోతే మనకి చాలా ప్రమాదం చోటు చేసుకున్న చాలా నిజంగా వీళ్ళు ఇమీడియట్ గా ఇది ఇక్కడ జరగడంతో ఈ రైల్వే ప్రయాణికులు ఎక్కేందుకే ప్లాట్ఫామ్ పైన ఇప్పుడు ట్రైన్ వచ్చి ఉందా? అవునవును, యాక్చువల్ గా ప్రయాణికులందరూ సిద్ధంగా ఉన్నారు ఎక్కడానికి. అదే టైంలో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది. అక్కడ ఆ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించిన నేపథ్యంలో ఎవరికైనా ఎటువంటి గాయాలు కానీ ఇంకేమైనా ఉన్నాయి? ఎందుకంటే ట్రైన్ రెడీగా ఉంది, ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి స్టేషన్ మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగాయి? ఏమైనా ఇబ్బంది పడ్డారు ఎవరైనా? మనోజ్, ఎటువంటి అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు. ఎవరికి అయితే ప్రాణహాని కానీ ఎటువంటి యాక్సిడెంట్ కానీ అయితే జరగలేదు. దాంతో ఈ రైల్వే సిబ్బంది అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా మొత్తానికి ఒక 2 బోగీల్లో అయితే ఈ మంటలు అయితే ఏర్పడ్డాయి. మొత్తానికి మంటలు ఆరిపే పనులు అయితే ఉన్నారు మొత్తం రైల్వే సిబ్బంది. ప్రెజెంట్ సిచ్యుయేషన్ ఎట్లా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? మొత్తం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. మొత్తం ఈ స్మోక్ అయితే కొమ్ముకొని ఉంది. మంటలు ఆరిపోవడం వల్ల స్మోక్ అయితే ఉంది. ఫుల్ గా వాటర్ ఎక్కడికక్కడ వాటర్ కొట్టి మొత్తం అంతా అదుపులో వచ్చేసారు. రైల్వే సిబ్బంది అయితే మొత్తం అదుపులో తెచ్చారు. మనోజ్, రైట్ శివరామకృష్ణ. సో మొత్తం మీద విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ కోర్బా నుంచి విశాఖకు వచ్చింది. తిరిగి మరొక 10 నిమిషంలో, ఇందాక ప్రతినిధి శివరామకృష్ణ చెప్తున్నట్టుగా మరొక 10 నిమిషాలు అయితే ఈ ట్రైన్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్లాట్ఫామ్ పైన వేచి ఉంది, ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. మరొక 10 నిమిషాల్లో వారంతా కూడా ఎక్కేవారు. అయితే ఇక్కడ ముందస్తుగానే షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు కేవలం అక్కడ ట్రైన్ మాత్రం దగ్ధమైంది.